నాకు ఈ లోకంలో సమృద్ధి ఉంది, నాకేంట్లే అనేటువంటి స్వభావాన్ని సూచిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, నాకు ఇల్లుంది, నాకు స్థలం ఉంది, తండ్రి ఉంది, ఆస్తి ఉంది అనేటువంటి ఒక ధీమ, ఒక వ్యక్తం. అంటే లోకములో ఉన్నటువంటి స్థితిని బట్టి అతడు దేవుని మీద ఆధారపడేదానికన్నా లోకంలో ఉన్నటువంటి వాటి మీద ఆధారపడుట అనే అర్థం వస్తుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అంటే నేను బాగానే ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు అంతస్తులు ఉన్నాయి, దేవునితో నాకు అంత పని లేదు అన్నట్లుగా భావించే స్వభావం అంటది యేసు రక్తమే. స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి దీవించబడాలంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే ఈ లోకములో ఉన్న దేనిని ఆధారము చేసుకుని బ్రతకూడదు. ఎవరు మనకు ఆధారమై ఉండాలంటే నిన్ను నడిపిస్తున్న దేవుడు ఒక్కడే. ఆయనే నా ఆధారమై ఉన్నాడని నువ్వు నమ్మి బ్రతకగలిగితే నా దేవుడు నీతో చెప్పినవన్నీ 100% నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా.